విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? రాశి ఫలాలు గానీ, ఆదాయ వ్యయాలు గానీ ఈ వీడియోలో చూద్దాం. పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశి వారుగా పరిగణించబడతారు. మీ పేరు గనక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అనే అక్షరంతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి పరీక్ష సమయం అని చెప్పొచ్చు. ఓర్పుతో గనక శ్రమిస్తే అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార సంప్రదింపులతో చాలా సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆదాయం పెంచుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆప్తుల సాయంతో కొన్ని అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలు కలిసి రావు. దంపతుల మధ్య తరచూ కలహాలు, వెంటనే రాజీ పడడం జరుగుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో వివాహ ప్రయత్నాలు చేస్తారు. తీవ్రంగా సాగిస్తారు. అలాగే ఆశించినటువంటి సంబంధము నిరుత్సాహపరుస్తుంది. ఇది ఒకందుకు మంచిదని భావించండి. త్వరలో మీకు ఇంతకంటే మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అనుక్షణం సంతాన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల విషయంలో ఆందోళన చెందకండి. వారికి మంచి ర్యాంకులు, విదేశీ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు పూర్తిగా వస్తాయి. కాంట్రాక్టర్లు కానీ, బిల్డర్లకు కానీ ఆదాయం బాగుంటుంది. వ్యవసాయ పరంగా మెట్ట రైతులకు చాలా కష్టకాలం అని చెప్పొచ్చు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. వారికి అందిన సాయము అసంతృప్తిని కలిగిస్తుంది. మాగాణి రైతులకు బాగుంటుంది. అధిక దిగుబడి సాధిస్తారు. మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు స్థానచలనంతో కూడినటువంటి పదోన్నతి అనేది లభిస్తుంది. మరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు సాధించేటువంటి ఉత్తమ ఫలితాలపైన వీరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరంతర కృషి ముఖ్యమని తెలుసుకుంటారు. పట్టుదలతో శ్రమించి మంచి ర్యాంకులు సాధిస్తారు. వీళ్ళకి విదేశీ విద్యా అవకాశాలు లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా చూస్తే హోల్సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అయితే న్యాయ, వైద్య, విద్య, సాంకేతిక రంగాల వాళ్ళకి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. న్యాయవాదులు చేపట్టినటువంటి కేసుల్లో విజయం సాధిస్తారు. వైద్య రంగాల వాళ్ళకి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యమని చెప్పొచ్చు. ప్రభుత్వ లెక్చరర్లకు బదిలీతో కూడినటువంటి పదోన్నతి. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం కానీ, ఆహార నియమాల్లో అలక్ష్యం కానీ తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. సోదర వర్గంతో కానీ, సోదరి వర్గంతో కానీ మధ్య ఆస్తి వివాదాలు జటిలమయ్యే అవకాశం ఉంటుంది. తరచూ కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళకండి. నగదు, వెండి, బంగారము అపహరణకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయినా కూడా వాళ్ళతో మీరు ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. పూర్వ గురువుల్ని, స్నేహితుల్ని కలుసుకుంటారు. వాహనం అమర్చుకునే కోరిక అతి కష్టం మీద నెరవేరుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ సిఫార్సుతో ఒకళ్ళకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. దైవ దీక్షలు కానీ, ధార్మిక సంస్థల్లో సభ్యత్వాలు కానీ స్వీకరిస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంత మేరకు శుభంగాను, సమస్యాత్మకంగాను ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి వాళ్ళకి మరొక్కసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.